జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వేదిక మీద ఉన్న పెద్దలు, మన జిల్లాకే వన్నె తెచ్చినటువంటి మంత్రివర్యులు కేశవన్న గారికి, నాతో పాటు పక్కనున్న ప్రసాద్ అన్న గారికి, చెల్లెలైనటువంటి మా సోదరి శ్రావణి అమ్మగారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు బడుగు బలహీన వర్గాల పెద్ద దిక్కు అయినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన ఆశీర్వాదంతో, అదేవిధంగా యువగళం శాసిస్తున్న లోకేష్ అన్న గారికి, పల్లా శ్రీనివాస్ అన్న గారికి, రాష్ట్రం మొత్తం పైన కూడా ఈరోజు బ్రహ్మాండమైన 5 కోట్ల ప్రజలకి అన్ని విధాలుగా ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి దక్కిందని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటున్నా. మనం చూస్తున్నాం 29 ఉన్న రాష్ట్రాల్లో కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుంది. ఆంధ్ర రాష్ట్రం వైపు అన్ని విధాలుగా ఒక అభివృద్ధి అయితేనేమి, సంక్షేమం అయితేనేమి, అన్ని విధాలుగా సమానత్వంగా తీసుకుపోయే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్ర రాష్ట్రం అని చెప్పచ్చు. దాని భాగంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా అన్ని కులాలు, అన్ని మతస్థులు అందరి వారికి కూడా, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా సమానత్వంగా ఉండాలి, సమానంగా పదవులు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ మన అనంతపురం జిల్లాలో కూడా ఒక బీసీ మన పూల నాగరాజు గారికి అధ్యక్ష పదవి ఇచ్చింది. అది మన బీసీలకే వన్నె తెచ్చినటువంటి, అదేవిధంగా పక్కనున్న జిల్లాలో కూడా బీసీ సోదరికే ఇచ్చారు. అంటే అట్టడుగు వర్గానికి చెందిన వాళ్ళని పైకి తీసుకురావాలా, రాజకీయంగా అయితేనేమి అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోయే జవాబారి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. అది భాగంగా మన అధ్యక్షులు, ఉపాధ్యక్ష కార్యదర్శిగా మన శ్రీధరని కూడా నియమించడం జరిగింది. ఈరోజు ఈ జిల్లాలో చూడెత్తుల మాదిరిగా పనిచేయాలి. 7 నియోజకవర్గాలకి వీళ్ళు పెద్ద దిక్కుగా, ఏ నియోజకవర్గాలు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అందరూ కలుపుకొని మన పార్టీ ముందుకు తీసుకునే జవాబారి వీళ్ళు తీసుకోవాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మనం అన్ని ఎన్నికల్లో కూడా ఈరోజు ఫలితం మన 175 సీట్లకి 164 సీట్లు ఇచ్చారంటే మన పైన నమ్మకం ఉంది. మనమందరూ చూసాం. ఈరోజు రాష్ట్రంలో సూపర్ 6 అనే పథకాలు సూపర్ హిట్గా వచ్చాయి. ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు వేరే పార్టీకి లేదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. ఎందుకు తెలుసా? ఈరోజు 6 పథకాలు అద్భుతమైన పథకాలు, 6 పథకాలు అద్భుతమైన పథకాలు. పెన్షన్ 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు, కిడ్నీ పేషెంట్స్కి 10,000 రూపాయలు. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు. అక్క చెల్లెమ్మలకి పెద్దపీట వేస్తున్నాడు. గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, తల్లికి వందన అయితేనేమి, అన్ని విధాలుగా ఉచిత బస్సు అయితేనేమి అన్ని విధాలుగా ఆదుకుంటున్నాడు. ఈరోజు ఉద్యోగాలకు అవకాశాలు చూడండి. మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ అన్న కూడా ఎన్నో సమస్యలన్నీ బయటకు తీసుకొచ్చి, పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తున్నాడు. అంత పెద్ద ఎత్తున మన రాష్ట్రం ఈరోజు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి రేపు రాబోయే స్థానిక సమస్యల ఎన్నికల్లో ప్రతి ఒక్కరు గ్రూప్ రాజకీయాలకి మనం తోటు ఇవ్వకూడదు. ఎవరైనా ఏ సర్పంచ్ పదవి కావచ్చు, ఎంపీటీసీ పదవి కావచ్చు, జెడ్పీటీసీ పదవి కావచ్చు, ఏ పదవైనా కూడా మనవాడు మన జెండా ఎగిరితేనే రేపు అభివృద్ధి కార్యక్రమం బాగుంటుంది. పల్లెల్లో కూడా మీరు అందరూ చూడండి, అందరూ
గ్రూప్ రాజకీయాలు చేయొద్దండి. మన అందరినీ నమ్ముకొని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన 24 గంటల సేపు పనిచేస్తున్నాడు. చెప్పండి, వేదిక మీద మేము కూడా ఆ కష్టం పడలేదు. ఆయన ఎప్పుడూ పార్టీ బాగుండాలి, పార్టీ నమ్ముకున్న తెలుగుదేశం నాయకులు బాగుండాలని ఆయన ఎప్పుడు ఇది చేస్తుంటాడు. కాబట్టి అలాంటి పెద్ద ఆయనకి రాబోయే ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మనం బ్రహ్మాండమైన కలిసిమెలిసి పార్టీని జెండా ఎగరేసే జవాబారి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోవాలని చెప్పి మీ అందరూ కోరుకుంటున్నా. కాబట్టి ఇదే విధంగా ఈరోజు జిల్లా అధ్యక్ష పదవి పెద్దపీట వేస్తున్నాడు. కాబట్టి మన పూల నాగరాజు గారికి కూడా ఇది బాధ్యత, పూల నాగరాజు గారికి కూడా బాధ్యత, దాంతోపాటు శ్రీధర్ అనేది కూడా బాధ్యత ఉంటుంది. మేమందరూ కలిసిమెలిసి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా పార్టీని ముందుకు తీసుకుపోయి మా అందరికి పెద్ద దిక్కునటువంటి మా కేశవన్న ఉన్నాడు. రాజకీయంగా అన్ని విధాలుగా ఈరోజు కేశవన్న కూడా అందరికీ ఏ ఎమ్మెల్యేకైనా కూడా ఆయన అజాత శత్రువే లేదు ఎవరు ఆయనకి. కాబట్టి ఆయన అడుగుజాడల్లో కూడా మనం అందరూ కలిసి పనిచేసే జవాబారి మనం తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా మనం అందరం ఇప్పుడు అయిపోయింది. ఈరోజు ఇంతకు ముందు గత ప్రభుత్వంలో కేసులు పెట్టే రాజకీయం అయిపోయింది. ఇప్పుడు ఏ ఒక్క కేసు కూడా నమోదు లేవు. వాళ్ళపైన కక్ష సాధింపులు అనుకుంటే వాళ్ళు ఈ పాటికి జెండా మోసుకొని ఇంట్లో పెట్టుకోబోయేవాళ్ళు. కానీ మనం ఎవరు చేయలే. ఏ నియోజకవర్గం అయినా కూడా ఎక్కడ కూడా వాళ్ళని సరే మీ పని మీరు చేసుకోకండి వదిలామే. కానీ మనకి 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా మనకి జైల్లో పెట్టిందా మన అందరికీ తెలుసు. కానీ ఆ పని మనం చేయలే. అభివృద్ధి చేసి చూపించే జవాబారి మన తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి మనందరం ఇలాగే కలిసిమెలిసి ఉండాలని ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.